చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా సూపర్ మూవీ అని కామెంట్ చేసి చూడండి. ఖచ్చితంగా సూపర్ మూవీ అని ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న, కేసీఆర్ మూవీ ఎలా అనిపించింది మీకు? బాగా మైండ్ బ్లోయింగ్ భయ్యా. నిజంగా యాక్టింగ్ లెవెల్కి వేరే లెవెల్ అనమాట. అసలు సినిమా చూస్తే నేను చాలా కనెక్ట్ అయిపోయాను అనమాట ఈ సినిమాకి. సో ఇలాంటి సినిమాలు ఇప్పుడున్న జనరేషన్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఇవన్నీ వస్తున్నాయి, కానీ ఇలాంటి మంచి కంటెంట్ మంచి దమ్మున్న సినిమా ఏదైనా ఉందంటే అది కేసీఆర్ సినిమా అని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను భయ్య. యాక్టింగ్ అదంతా ఎలా యాక్టింగ్ అంటే వేరే లెవెల్ అనమాట. అందరూ న్యాచురల్ గా చేశారనమాట. ఇలాంటి యాక్టింగ్ నేను ఇంత ఎఫర్ట్ పెట్టాడా మన రాకేష్, ఒక జబర్దస్త్ ఆర్టిస్టు అయ్యి ఇంత యాక్టింగ్ పర్ఫార్మెన్స్ స్కిల్స్ అన్ని కూడా ఇన్ని లెవెల్స్ ఉన్నాయి అతనిలో. ఇంత ఒక ఆల్రౌండర్ గా అని చెప్పుకోవచ్చు తన గురించి మాట్లాడితే. డైరెక్షన్ అదంతా ఎలా? డైరెక్షన్ కానీ సో ఇవన్నీ చెప్పుకుంటే స్క్రీన్ ప్లే విధానం కానివ్వండి, బీజిఎం కానివ్వండి, అల్టిమేట్ అనమాట. ఇచ్చి పడేసాడు అనమాట. ఒక పెద్ద సినిమా ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఉంది. ఆన్ ఇండియా లెవెల్లో ఆడాల్సినటువంటి సినిమా ఇది. పల్లెటూరు వాతావరణం ఒకసారి బలగంలో చూసాం, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో అయితే చూస్తున్నాం. అన్ని ఇప్పుడు వచ్చే మూవీలన్నీ పాష్ గా ఉంటాయి అనమాట, అమ్మాయి అబ్బాయిలు అది. కానీ ఈ సినిమాలో మంచి కథతో వచ్చాడు. సో వండర్ఫుల్ సినిమా, వండర్ఫుల్ కంటెంట్. ఇలాంటి సినిమాలు ప్రజలకి కావాలి. ఒక మెసేజ్ ఓరియంటెడ్ అనమాట. యూత్ ఫ్యామిలీ అందరు కలిపి చూడవలసిన సినిమా. ఈ యూత్ ఏంటి భయ్, ఆ పిల్ల పాపలతో అందరూ థియేటర్కి వెళ్ళి చూడవలసిన సినిమా. ఒక్క 2 గంటలు ఈ సినిమా కోసం వేచించండి. సో చాలా అంటే చాలా తెలుసుకుంటారు. అంటే మనం పెట్టిన మనీకి వర్త్ మూవీ అన్న. అసలు మనీ అని పక్కన పెడితే మనం పెట్టింది చాలా తక్కువ అనిపిస్తుంది ఈ సినిమాకి వెళ్తే. అదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను భయ్య. అంత బాగుంది అనమాట ఈ సినిమా. బ్లాక్ బస్టర్ ఇవన్నీ కాదు కానీ అంతకు మించి అని చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ మించా మీకైతే నచ్చిందా అన్న సినిమా? నిజంగా చెప్తున్నా, హార్ట్ఫుల్ గా నచ్చింది అన్న. ఇలాంటి సినిమాలు అన్న నేను కోరుకునేది. ఇలాంటి మోరల్ కంటెంట్స్ అన్న ప్రజలకు కావాల్సి